డ్వాక్రా రుణాలపై చింత వద్దన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అక్కా చెల్లెళ్ల జీవితాలకు భరోసానిచ్చేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం 4వ సంతకం చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. అప్పులున్నాయంటూ ఏ మహిళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ జగన్ భరోసానిచ్చారు. ఈ 4వ సంతకం తిరిగి మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మల కోసం తిరిగి మళ్ళీ 4వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అక్క చెల్లెమ్మలకు ఇవాళ డాక్రా రుణాలు తీసుకున్నారు. డాక్రా రుణాలు తీసుకున్న ఈ అక్క చెల్లెమ్మలు ఇవాళ 2000 రూపాయలు కట్టవలసి వస్తుంది ఇన్స్టాల్మెంట్. ఆ ఇన్స్టాల్మెంట్ సరిగ్గా సమయానికి కట్టకపోతే బ్యాంకులు వడ్డీ మీద వడ్డీ వసూలు చేసి అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి ఇవాళ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ బ్యాంకులకు ఇన్స్టాల్మెంట్ కరెక్ట్ గా టెన్షన్ గా నెల నెల కట్టాలి కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోయే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ అమ్మఒడి పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితాన్ని ఇచ్చేస్తున్నాం. ఈ అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితాన్ని అమ్మఒడి పథకం ద్వారా కొత్త భరోసాని ఇస్తూ ఉండగా ఇదే అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితాన్ని కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ కొత్త జీవితాన్ని అక్క చెల్లెమ్మలకు ఇవ్వడానికి కోసం అని చెప్పి ఆ డాక్రా అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ పెట్టబోతున్నారు. 4వ సంతకం అని కూడా చెప్తున్నా గట్టిగా. 20,000 కోట్ల రూపాయలు కింద మీద పడతాను, కానీ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటానని చెప్పి హామీ అయితే ఇస్తున్నా.